దక్షిణాది రాష్ట్రాలపై పట్టు పెంచుకోవడం కోసం కాషాయ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తరాదిన పార్టీ పట్టు సడులుతున్న నేపథ్యంలో పూర్తి ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ నేతలతో హడావిడిగా మీటింగులు పెట్టి నేతలను అలర్ట్ చేస్తుంది. ఈసారి ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలపై కాషాయం జెండా ఎగరవేయాలనే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో జరిగిన సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 35 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. ఇక దాదాపుగా 6 గంటల పాటు కొనసాగిన సమావేశంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, సునీల్ బన్సాల్ హాజరై నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇక దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధాన చర్చ జరిగింది. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఇక దక్షిణాది ఎజెండాను రూపొందించాలని 11 రాష్ట్రాల అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జీలకు ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ 9 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నడ్డా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేసి బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక దక్షిణాదిలో పట్టు సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నడ్డా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. దీనికి జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి సూచనలు చేసినట్లు టాక్. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు చేపట్టాల్సిన వ్యూహాలు, కసరత్తును ముమ్మరం చేయాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. పోలింగ్ బూత్ లెవెల్లో పార్టీని పటిష్టం చేయాలంటే ఇన్ఛార్జీల నియామకాలు పూర్తి చేయాలని జేపీ నడ్డా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఆశ ఫలించేనా? ఒకే మతం, ఒకే దేశం అనే నినాదాలతో ముందుకు వెళ్తున్న కాషాయ పార్టీని ప్రజలు కనికరిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరో 5 నెలలు వేచి చూడాల్సిందే.